హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ని మీ మొబైల్లో కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు క్రోమ్ బ్రౌజర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకోలేదు అని అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అయితే సేఫ్గా అయితే ఉండదు, ఖాళీ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే మీరు కనుక ఆన్లైన్ అండ్ పేమెంట్ యాప్స్ని యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి, అండ్ అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. కింద చూసినట్టయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలాగ కొద్దిగా పైకి అన్నట్టయితే పాస్వర్డ్స్ అండ్ ఆటోఫిల్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇందులో చూసినట్టయితే పేమెంట్ మెథడ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఉంది. ఆల్రెడీ నేను ఆఫ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఇది ఎనేబుల్లో కనుక ఉంది అంటే ఎనేబుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఇలా ఉంది అని అంటే దీన్ని అయితే ఇలా ఆఫ్ అయితే చేసేసుకోండి. ఇది ఆఫ్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనం గూగుల్ పే, ఫోన్పే ఏదైనా యాప్స్ నుంచి కనుక ఇలా పేమెంట్ అనేది అయితే సెండ్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మన మొబైల్లో అయితే సేవ్ అవ్వటం అయితే జరుగుతుంది. అలా సేవ్ అయిన తర్వాత మన డేటా అంతా కూడా ఎక్స్పోజ్ అయితే అవ్వటం అయితే జరుగుతుంది. అలా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల స్కామర్స్కి అది మన డేటా అంతా మొత్తం కూడా వాళ్ళ దగ్గర అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది, స్కామర్స్ దగ్గర. అలా సేవ్ అవ్వడం వల్ల మన డేటా మొత్తం వాళ్ళకైతే తెలిసిపోతుంది. అందుకే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మనం అయితే మన డేటా కూడా సేఫ్గా ఉండొచ్చు, మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సేఫ్గా ఉంటుంది ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ కూడా చెప్తాను. ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఇలా బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. దీంట్లో చూసినట్టయితే సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని అయితే ఇలా క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు కావచ్చు. అలా యూస్ చేసినప్పుడు మీకు తెలియకుండానే కొన్ని పర్మిషన్స్ అయితే ఎనేబుల్ అయితే చేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల మన మైక్రోఫోన్స్, ఇక్కడ కెమెరా, లొకేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్స్ ద్వారా మన డేటా అంతా కూడా అయితే ఎక్స్పోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ లొకేషన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మనం ఎక్కడ ఉంటున్నామని చెప్పేసి వాళ్ళకి లొకేషన్ తెలియకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ డు నాట్ అలౌ సైట్ టు సీ యువర్ లొకేషన్ అని చెప్పేసి ఉంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ పైన ఉన్నట్టయితే ఆప్షన్లో దాని కిందకైతే మార్చండి. ఇలా మార్చడం వల్ల మన లొకేషన్ అనేది అయితే ఎవరికి తెలియకుండా అయితే ఉంటుంది. లొకేషన్ అయిపోయిన తర్వాత కెమెరా అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉన్నట్టయితే దీన్ని కూడా సెకండ్ ఆప్షన్లోకి అయితే మార్చుకోండి. ఇదేంటి అని అంటే మన ఫేస్ అది కూడా ఎవరికి కనిపించకుండా అయితే ఉంటుంది. అందుకే దీన్ని కూడా డు నాట్ అలౌ సైట్స్ టు సీ యువర్ లొకేషన్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలోకి అయితే మార్చండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మైక్రోఫోన్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది. దీన్ని వచ్చేసి ఇది కూడా ఫస్ట్ ఆప్షన్లో ఉన్నట్టయితే సెకండ్ ఆప్షన్లోకి మార్చండి. ఇదేంటి అని అంటే మనం కాల్స్ అయ్యి మాట్లాడతాం కదా, మనం ఏం మాట్లాడుతున్నాం అన్నీ కూడా మన మొబైల్ అయితే వింటుంది. అలా వినకుండా ఉండాలంటే దీన్ని కూడా డు నాట్ అలౌ సైట్స్ టు యూజ్ యువర్ మైక్రోఫోన్ అని చెప్పిస్తుంది. దీంట్లోకి అయితే మార్చండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. మన క్రోమ్ నుంచి చాలా అవసరం లేని నోటిఫికేషన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. అవి చాలా మనకి ఇరిటేటింగ్ అయితే ఉంటాయి. అలాంటి నోటిఫికేషన్స్ మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటే దీన్ని కూడా డు నాట్ అలౌ సైట్ టు సెండ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీనిలోకి అయితే మార్చండి. ఇప్పటి నుంచి మన క్రోమ్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా రావు. సో చూసారు గైస్, ఈ 4 సెట్టింగ్స్ కనుక మనం చేసుకున్నట్టయితే సగం మట్టుకి మన మొబైల్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది, మన డేటా సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే మన ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్లో ఉన్న మనీ కూడా సేఫ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్తాను. ఈ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే థర్డ్ పార్టీ కుకీస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు బై డిఫాల్ట్గా ఎలో థర్డ్ పార్టీ కుకీస్లో ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఉంది అని అంటే అది కాకుండా బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే మార్చండి. ఇది ఏంటి అని అంటే మన వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి అది
వెబ్సైట్స్ అయ్యి మన మొబైల్లో అలౌ కాకుండా ఉంటాయి. అలా అలౌ కాకుండా ఉండటం వల్ల మన మొబైల్లోకి ఎటువంటి ఈ స్కామర్కి సంబంధించిన డేటా అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. మన డేటా కూడా ఎక్స్పోజ్ అయితే అవ్వకుండా అయితే ఉంటుంది. అందుకే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. థర్డ్ పార్టీ కుకీస్ అయిపోయిన తర్వాత దాని కింద చూసినట్టయితే జావా స్క్రిప్ట్ ఉంటుంది. దాని కింద చూసినట్టయితే పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లోనే ఉంచండి. దీన్ని కూడా డు నాట్ అలౌ సైట్ టు సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి అయితే ఉంది. ఇదేంటంటే మనకి స్క్రీన్ పైన పాపప్స్ లాంటి యాడ్స్ అయితే ఇక్కడ రౌండ్గా స్క్రీన్ పైనే వస్తూ ఉంటాయి. అలాంటి యాడ్స్కి ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్టయితే ఈ సెకండ్ ఆప్షన్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే అటువంటి యాడ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ మళ్ళీ దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే వేరే వెబ్సైట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా వేరే వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు తెలియకుండా అక్కడ ఏమన్నా మనం క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మన డేటా అనేది అయితే ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని కూడా డు నాట్ అలౌ సైట్ టు సెండ్ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్లోకి అయితే మార్చండి. సో చూసారు గైస్, ఈ సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ డేటా అనేది అయితే సేఫ్గా ఉంటుంది. అండ్ అలాగే మీ ఫోన్పేలో ఉన్న మనీ కూడా సేఫ్గా అయితే ఉంటుంది. అందుకే ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.